హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా తయారు చేస్తున్నాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. చల్లారాక కూడా ఇలాగే జ్యూసీగా క్రీమీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, షీర్ కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, ఎండు ఖర్జూరం. ఫ్రెండ్స్, మీ ఆప్షనల్, మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఘీ, షుగర్, మిల్క్ మేడ్, సేమియాలు. ఈ సన్న సేమియాలు ఫ్రెండ్స్, రోస్టెడ్ సేమియా తీసుకోండి. ఈ రోస్టెడ్ సేమియా తీసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. షుగర్ ఫ్రెండ్స్, 1/2 kg సేమియాలకి నేను 1 kg షుగర్ వేస్తున్నాను. మిల్క్ ఫ్రెండ్స్, ఇది 2 లీటర్ల పాలు. ఈ పాలు బాగా మరిగించుకొని చల్లార పెట్టుకోవాలా. నేను స్టవ్ మీద పాలు పెట్టి మరిగిస్తున్నాను. ఈ పాలు బాగా చల్లారాలా ఫ్రెండ్స్. చూడండి, నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి పెట్టిన తర్వాత ఇందులో ఘీ వేసుకుందాం. ఇది రంజాన్ స్పెషల్ ఫ్రెండ్స్, ఇది సూపర్గా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చల్లారాక కూడా మీకు సేమియాలు చిక్కగా అవ్వవు. నేను ఈ నెయ్యి వేసిన తర్వాత ఈ కాజు, ఈ ఎండు ఖర్జూరం, డ్రై డేట్స్ ఫ్రెండ్స్, ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. వేసుకొని ఈ సేమియాలు కూడా ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ సేమియాలు మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఈ సేమియాలు ఆల్రెడీ రోస్ట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం అలా ఫ్రై చేసుకోండి, ఎక్కువేం వద్దు. ఆల్రెడీ మీకు కలర్ ఉన్నాయి. నేను వచ్చిందే రోస్టెడ్ సేమియాలు. కొంచెం అలా నెయ్యి పట్టేదాకా కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేసుకోబాకండి, మళ్ళీ మాడిపోతాయి. చూడండి, నేను ఈ విధంగా కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద నేను డబ్రా పెట్టి డబ్రాలో 2 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలా. నేను బాయిల్ అయిన తర్వాత చూపిస్తాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలనేది అర్థమవుద్ది. ఫ్రెండ్స్, వాటర్ బాగా బాయిల్ అవుతా ఉంది. ఇందులోనే యాలకుల పొడి వేసుకుంటున్నాను. యాలకులు, చక్కెర నేను కలిపి మిక్సీ కొట్టాను. ఇప్పుడే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సేమియాలు ఎర్రగా ఫ్రై చేసుకొని ఈ సేమియా కూడా, రోస్టెడ్ సేమియా కూడా ఇందులో వేసేయాలా. ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ షీర్ కుర్మా. ఇది రంజాన్ స్పెషల్ నేను చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా చేయండి. ఈ విధంగా మీకు క్రీమీగా జ్యూసీగా బాగుంటుంది ఈ షీర్ కుర్మా. ఈ సేమియా వేసిన వెంటనే ఫ్రెండ్స్ నేను షుగర్ వేసేస్తున్నాను. లేట్ చేయబాకండి. ఈ సేమియాలు సన్నవి కదా, మళ్ళీ మెల్ట్ అయిపోతాయి. చూడండి, నేను వెంటనే షుగర్ వేసేస్తున్నాను. 1 kg షుగర్ 1/2 kg సేమియాకి. ఈ క్వాంటిటీ మీరు గుర్తు పెట్టుకోండి. ఎప్పుడన్నా కానీ మీరు దేనికి తీసుకుంటారో దానికి డబల్ తీసుకోవాలా. చూడండి, నేను షుగర్ కూడా యాడ్ చేసేసాను. ఇవి బాగా మరగాల. నేను చూపిస్తాను మీకు. ఏవి హిమాం లాగా రావాలా, తెలుగులో పాకం అంటారు. చూడండి, ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలా. ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పాకం వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నాకు కొంచెం పాకం లాగా వచ్చేసింది. ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేసుకుందాం. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే సరిపోద్ది ఫ్రెండ్స్. దీంట్లో షీర్ కుర్మాలో స్వీట్నెస్ కొంచెం తక్కువగానే ఉండాలా. ఈ మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తున్నాను. పాలు చల్లారాలా, ఇది కూడా చల్లారాలా ఫ్రెండ్స్. అప్పుడు మేము ఫ్రెండ్స్, ఇది బాగా చల్లారిపోయింది. పాలు కూడా బాగా చల్లారిపోయాయి. ఇది బాగా చల్లారిన తర్వాతే పాలు కలుపుకోండి, ఎందుకంటే పాలు లేకపోతే విరిగిపోతాయి. చూడండి, నేను పాలు మొత్తం వేసేసి కలిపేస్తున్నాను. ఇది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలా. ఇది చల్లారాక కూడా గట్టి పడదండి. షీర్ కుర్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం.
మీ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి షీర్ కుర్మా రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. బౌల్లో సర్వ్ చేశాను. ఎమ్మీ ఎమ్మీ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.